గత 5 ఏళ్ల పాలనలో అతిగా వ్యవహరించి వైసీపీ నేతలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు చాలా మందిని కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే పేరు వినిపిస్తుంది. నెక్స్ట్ అరెస్ట్ చేసేది ఆయన్నే అని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ ఆకర్షించిన నియోజకవర్గం గన్నవరం. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచారు వల్లభనేని వంశీ. అక్కడకు కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించారు. వైసీపీలోకి వెళ్తే పర్వాలేదు కానీ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మించి మాట్లాడారు. చంద్రబాబు కుటుంబ సభ్యులపై దారుణంగా మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి గన్నవరంలో కూడా పెద్దగా కనిపించడం లేదు. ఒకవేళ కోర్టు వాయిదాలకు వచ్చిన మారువేషంలో వస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. అయితే గత 5 ఏళ్లుగా వంశీ నేతృత్వంలో ఆయన అనుచరులు చేసిన అరాచకం అంతా ఇంతా కాదు. అయితే ఓడిపోయిన తర్వాత అజ్ఞాతంలోకి వంశీ వెళ్లిపోయారు. కానీ నాటి పాపాలు ఆయన అనుచరులను వెంటాడుతున్నాయి. పాత కేసులను తిరగదొడుతూ పెద్ద ఎత్తున అరెస్టులు జరుగుతున్నాయి. తాజాగా 4 వంశీ అనుచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చులో భాగంగానే వారి అరెస్టులు జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. వల్లభనేని వంశీ అరెస్ట్ వచ్చే నెలలో అంటే డిసెంబర్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఆయన వైసీపీలోకి వెళ్లిపోవడానికి కారణం నకిలీ పట్టాలు. ఇప్పుడు అదే నకిలీ పట్టాల కేసు తెరపైకి వస్తుంది. దాంతోపాటు మట్టి తవ్వకాల్లో భారీగా దోపిడీకి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. దానిపై సమగ్ర విచారణ చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు. వైసీపీలోకి ఫిరాయించిన తర్వాత వల్లభనేని వంశీ వికృత చేష్టలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఆయనకు తప్పకుండా బుద్ధి చెప్పాలని టీడీపీ కేడర్ బలంగా కోరుకుంటుంది. ఆయన అనుచరుల అరెస్టులు ప్రారంభం కావడంతో ఒక రకమైన సంతృప్తి కనిపిస్తుంది. మరో నెల రోజుల్లో వంశీ చుట్టూ పెద్ద ఉచ్చు ఖాయమని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఎన్నికల్లో దారుణ ఓటమిని చవిచూశారు వల్లభనేని వంశీమోహన్. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఎర్లగడ్డ వెంకట్రావు చేతిలో ఓడిపోయారు. గన్నవరంలో తనను ఓడించిన మగాడు లేడని తరచూ సవాల్ చేసేవారు. ప్రజలు తిరస్కరించేసరికి కనిపించకుండా మానేశారు. అమెరికా వెళ్లిపోయారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. కానీ ఇప్పటికే ఉన్న కేసుల విచారణకు ఆయన తరచూ గన్నవరం వస్తుంటారని కూడా తెలుస్తోంది. డిసెంబర్లో జరిగే విచారణకు వస్తే ఆయన అరెస్ట్ అవుతారని ప్రచారం నడుస్తుంది. మరి అందులో ఎంత నిజమెంతుందో తెలియాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.